అలాగే మా ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంట ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఎందువల్ల? ఒకే ఇంట్లో ఉండకూడదు. అవునమ్మా. ఎందుకని? ఇక్కడ కూడా చూడండి, అత్తా కోడళ్ళు, అత్త అల్లుళ్ళు అని పెట్టారు హ్మ్. కదా. హ్మ్. అత్త అల్లుళ్ళు, అత్తా కోడళ్ళు హ్మ్. ఉండకూడదని చెప్తారు ఒకే ఇంట్లో నుంచి. హ్మ్. అంటే మనది ప్రధానంగా భారతదేశం అనేటటువంటిది వ్యవసాయం ఆధారితంగా కలిగినటువంటి దేశం భారతదేశం కదా. అవును. అంటే మన ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. హ్మ్. దాని మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో తొలిజల్లులు పడుతూ ఉంటాయి కాబట్టి నాట్లు వేసేటటువంటి సమయం అన్నమాట. ఈ కొత్తగా పెళ్ళైనటువంటి అబ్బాయి అమ్మాయి ఇంట్లో ఉన్నదనుకోండి, ఉంటే ఏం చేస్తారు, నాన్న నువ్వు వెళ్ళి వాళ్ళ పొలానికి నేను రేపు వస్తానులే అని చెప్పొచ్చు. అంటే తద్వారా పనికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు ఒక కారణం. మళ్ళీ చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ ఉండొద్దు అంటున్నారు. మళ్ళీ అదేవిధంగా ఈ అబ్బాయిని కూడా అత్తగారింటికి వెళ్ళకూడదు. ఎందుకని అత్త అల్లుళ్ళు ఉండకూడదు అంటారు. అంటే ఒక్కసారి ఒక 2 రోజులు వెళ్ళి నా భార్యను చూసి వస్తాను నాన్న అంటే, అక్కడ మీ అత్తగారు ఉందిరా వెళ్ళకూడదురా అని అంటారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి పనికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కాను ఒకటి. అదే కాకుండా ఇప్పుడు వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. అందుకని ఆరోగ్యం దృష్ట్యా కూడా చెప్పటం జరిగింది. ఇంకో కోణంలో గనక గమనించినట్లయితే, ఈ అమ్మాయికి ఇప్పుడు భార్యాభర్త కలిసి వీళ్ళు సంసారం చేస్తున్న సమయంలో ఇప్పుడు గర్భం దాల్చిందనుకోండి, ఆ అమ్మాయి డెలివరీ సమయం ఎప్పుడవుతుంది? మంచి వేసంకాలం అవుతుంది, వైశాఖ మాసంలో అవుతుంది. అప్పుడు తల్లి బిడ్డలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు ఇన్ని కారణాల చేత ఈ విధంగా వద్దురా మీరు ఇంట్లో ఉండు అని చెప్పి ఈ కారణాల వల్ల చెప్పారు. అది కాకుండా ఇంకొకటి కూడా మనం లౌకికంగా గమనించినట్లయితే, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఇప్పుడు కొంతమంది అత్తగారులు నేను మా పుట్టింటికి వెళ్తానంటే, ఏంటమ్మా ఇప్పుడు ఎందుకు అంటారు కదా. అందుకని కాదండి, ఒక నెల వెళ్ళొస్తానండి, కాస్త మనసులో దిగుళ్ళు, ఒకేసారి వెళ్ళాలంటే కష్టం కదా. ఇప్పుడు ఒక హాస్టల్లో చేర్చినటువంటి పిల్లలు కూడా ఏం చేస్తారు, చేర్చిన తర్వాత ఒక 2 months అయిన తర్వాత వాళ్ళకి హోమ్ సిక్ హాలిడేస్ అని ఇస్తారు. ఒక 1 week 10 days ఇస్తారు. ఎందుకని? వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర ఉండి వచ్చినట్లయితే కనుక మళ్ళీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఇంటి మీద లేకుండా చదువు మీద ఉంటుంది అని చెప్పి, అది ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళని అందరినీ వదిలి వచ్చింది కదా, ఆ అమ్మాయి మనసులో దిగులు పడుతుందేమో, అందుకని ఈ విధంగా పెడితే బాగుంటుంది అని ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేసి మన పూర్వీకులు దీన్ని పెట్టారనమాట. ఇట్లా అత్తగారింటి నుంచి పుట్టింటికి ఆ అమ్మాయి వెళ్ళి నెల రోజుల పాటు కూడాను చక్కగా తన పుట్టింటి వారితో అందరితో కూడా కలిసిమెలిసి చక్కగా హాయిగా ఆనందంగా ఉంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా ఉంటే చెప్పింది అనుకోండి, ఉదాహరణకు అమ్మగారికి, అట్లా కాదమ్మా నువ్వే ఇట్లా ఉండాలని సహజంగా ఏ తల్లిదండ్రులైనా అదే విధంగా చెప్తారన్నమాట. అందుకు ఈ కారణాల వల్ల, అంటే ఇక్కడ వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి దేశం కాబట్టి ఒకటి, అంటే వచ్చేటటువంటి రోజుల్లో ఇబ్బంది పడకుండా ఆర్థికంగా కానీ ఇంకా ఏ విధంగా కూడా, తర్వాత బిడ్డలు పుట్టినా కానీ మంచి వేసంకాలంలో కాకుండా ఉండేందుకు గాను, వీరికి మధ్య ఇరు కుటుంబాలకి మధ్య సామరస్యం పెరగటానికి ఇన్ని కోణాలు ఉన్నాయి.